బ్యూటిఫుల్ పీపుల్, ఈ వీడియో వచ్చేసి మేము తిరుమల వెళ్ళక ముందు జస్ట్ పాపకి కొన్ని థింగ్స్ కావాలి అనేసి షాపింగ్ చేద్దామని విశాల్ మార్ట్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ వీడియో అనమాట. జస్ట్ రాగా పెట్టేశాను, మ్యాక్స్ ఎడిట్ చేయలేదు, ఏమంటారు మెమొరీగా ఉంటుంది కదా అని. నేను ఏమేమి తీసుకున్నాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియోని కంటిన్యూ చేసేయండి. వద్దు, పింక్ వద్దు, అసలు వద్దు. ఇది బాగుందా? అమ్మో ఇది బాగుందా? చెట్లో చూడాడి చూసుకుంటుంది అట్లా. అన్నీ చూసేసిన తర్వాత డ్రెస్సెస్ అన్నీ చూసామన్నమాట. నచ్చిన వరకు తీసుకొని అక్కడ పెట్టుకున్నాము. అండ్ స్వెటర్స్ దగ్గరకు వచ్చాము. స్వెటర్స్ అయితే కొన్ని ఏమంటారు క్యాప్స్ లేవు, కొన్ని క్యాప్స్ ఉన్నాయి. క్యాప్స్ లేనివేమో బాగున్నాయి, క్యాప్స్ ఉన్నవేమో అంతేం బాగాలేవన్నమాట. బాగాలేదంటే పాప సైజుకి సరిపోలేదు. కరెక్ట్గా సైజ్ సరిపోయినాయేమో మాకు నచ్చలేదన్నమాట. సో అలాగా ఒక స్వెటర్ తీసుకున్నాము. ఏది తీసుకున్నాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి. ఇంకా లలిత ఏమో అన్నీ తీసుకొని ట్రైలో వేసుకుంటా ఉందన్నమాట. ఇంకేం చేద్దాం, వేసుకో, నీకు ఇష్టం వచ్చినాయి అన్నీ వేసుకో అని చెప్తా ఉంది మా చెల్లెలు. అదిగో వాళ్ళు కొడతారు, మాసిపోతుంది అది. వాళ్ళు కొడతారు, వాళ్ళు కొడతారు బంగారు బ్యాగ్. ఇక్కడైతే లలిత అదే మాల్ అంతా మార్ట్ అంతా కూడా తిరుగుతూనే ఉంది. కాళ్ళు నొప్పులు కూడా లేవు. ఆ రోజు అయితే ఏమైందంటే ఆఫ్టర్నూన్ 3కి అట్లా బయలుదేరాము. నార్మల్గా అయితే 3కి ఆ టైంలో నిద్రపోతుంది లలిత, కానీ ఆ రోజు నిద్రపోలేదు. సో అందుకని తీసుకొచ్చాము, లేకపోతే నేను వెళ్ళేసి వద్దాము అనుకున్నాము. ఇంకా అన్నం కూడా తినేసింది కదా ఆఫ్టర్నూన్. సో అందుకని శుద్ధంగా ఆడుకుంటా ఉంది, ఏమి ఇసుగిచ్చలేదు అస్సలు. ఫస్ట్ అయితే ఒక బ్లూ కలర్ స్వెటర్ నచ్చింది అనమాట, రాంబర్స్ లాగా ఉండేది. కానీ అది పాప సైజ్ కి ఇప్పటికైతే సరిపోతుంది, కొంచెం పెద్ద అయినా కానీ అది సరిపోదు. అందుకని అది తీసేసాము, మళ్ళీ వెతుక్కున్నాము. చాలా దూడ ఎతికాము అనమాట. ఎతికిన తర్వాత ఒకటి నచ్చింది, కానీ అది వేసిన తర్వాత అర్థమైంది క్యాప్ తన తలకి సరిపోలేదన్నమాట. ఇంకేం చేస్తాం, తీసుకున్నాం కదా అనేసి ఇంకా నార్మల్గా అయితే మొత్తం బాగే ఉంది. హెడ్కి ఒక్కటే క్యాప్ సరిపోలేదు, కానీ మంకీ క్యాప్ తీసుకున్నాం కదా అది సరిపోయిందనమాట. ఇంకా అట్లనే ఉంచేసుకున్నాము. బాగా అయితే యూజ్ అయింది తిరుమలలో ఆ స్వెటరు. బాల్ కూడా ఒకటి తీసుకోవాలని, ఒకటి తీసుకోవాలి. తీసుకోలేవమ్మా నువ్వు. ఇక్కడ వచ్చేసి బాల్స్ తోటి కొద్దిసేపు ఆడుకునింది. తర్వాత అక్కడ బ్యాగ్స్ ఉంటే ఆ బ్యాగ్స్ వేస్తూ ఉంది అనమాట. పాపకి వేస్తుంటే వేయించుకోలేదు, అస్సలు వేయించుకోలేదు. మేము అనుకుంటా ఉన్నాం స్కూల్కి వెళ్ళదేమో ఈ పిల్ల, బ్యాగ్ వేయించుకోవట్లేదు అనేసి. మా అను వస్తే మాత్రం అన్నిటిని ఆ పిల్ల కూర్చోబెట్టి ఆ పిల్లతో ఆడిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పుష్పరాజ్ అంట, డాన్స్ కూడా వేపిస్తుంది ఆ పిల్ల చేత. నెక్స్ట్ తిరుమల వ్లాగ్స్ తర్వాత వాళ్ళిద్దరు వ్లాగ్ ఒకటి పెడతాను, చూడండి ఏం డాన్స్ వేసారు అసలు ఇద్దరైతే. ఇంకా లలిత అదే మార్ట్ అంతా అయితే తిరుగుతూనే ఉంది. ఏం దొరికితే అవి తీసుకోవడం, కింద వేసేయడం. ఇక్కడ ఒక టీ గ్లాస్ ఉంటే అది ఆల్రెడీ పగిలిపోయి ఉండింది అనమాట. అది కానీ కింద పడిపోయి ఉంటే వాళ్ళు మా చేత బిల్లు కట్టించేవాళ్ళు. కింద నూకింది. వాళ్ళు వస్తున్నారు, కొడతారు. ఏం చేస్తున్నావు? అలా తిరిగిన తర్వాత అమ్మాయిలు అనిపించుకుంటాం కదా మనము, అంటే అర్థం కనిపిస్తే మిర్రర్ సెల్ఫీ అనేది మ్యాండేటరీ. సో మిర్రర్ సెల్ఫీ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ ఒక అక్క వచ్చిందనమాట, అక్క వాళ్ళ పాప బాబు వాళ్ళైతే పాపతోటే ఆడుతూ ఉన్నారనమాట మంచిగా. ఆ పాప ఏమో పాపం కాళ్ళ నొప్పులన్నీ అడుగుతూ ఉంది వాళ్ళ మమ్మీని. బాబు ఏమో లలిత అని చూస్తా ఉన్నాడు. క్యూట్ గా అనిపించింది అసలు కిస్ పెట్టినప్పుడు అయితే.
తర్వాత ఇంకా లలిత ఏంటి నన్ను బుగ్గ గిల్లాడా, అసలు నార్మల్గా బుగ్గ గిల్లితే చెడ్డ చిరాకు అనమాట ఆ పిల్లకి. చూస్తా ఉంది బుగ్గ గిల్లాడేంటి అనేసి. చిట్టి ఎందుకు ఓ ఏమైందమ్మా? ఏమన్నాడు అన్న? అన్న ఏమన్నాడు? ఇక్కడ వచ్చేసి మాకు అసలు తెలియదు అనమాట మహి వచ్చాడు అనేసి. ఇంకా నేను పాప అను వచ్చాం కదా, మహి ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర బోర్ కొట్టిందంట, అందుకని వచ్చేసాడు. నార్మల్ గా మేము అక్కడ పాపను నించోబెట్టేసి మేము వెనకాల నుంచి వస్తా ఉన్నాము. అను కొంచెం ముందు ఉంది. ఎవరో వచ్చేసి వీడియో తీస్తున్నారు, ఎవరా అనుకుంటా వస్తా ఉన్నాను నేను కూడా. వస్తా ఉంటే మహి వచ్చేసాడు. ఇంటి దగ్గర బోర్ కొట్టిందంట. ఇంక పాప ఉండి ఇంటికి వచ్చేసరికి అప్పటికి మేము వచ్చి 1 hour అయింది. ఇంటి వచ్చేసరికి బోర్ కొట్టిందంట, అందుకని వచ్చేసాడు. నేను ముందే అనుకున్నాను నీకు బోర్ కొట్టిద్ది వచ్చేసేయి మాతోనే అంటే, లేదులే ఉంటానులే అన్నాడు. 1 hourకే మార్ట్కి వచ్చేసాడు అనమాట. ఇంకా వాళ్ళ నాన్న వస్తే ఇంక అస్సలు మన మాటే వినదనమాట ఇవాళ లలిత్య, నాన్న బిడ్డ. ఇంకా నేను అను వచ్చేసి ఇంకా షాపింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. వీళ్ళిద్దరేమో ఎక్కడికి వెళ్ళిపోయారు. ఎప్పుడు వచ్చారో వచ్చేసారు, మరి ఎటు సైడ్ నుంచి వచ్చారు కానీ ఆ ఫ్లోర్లో అయితే లేరు. మేము చూస్తూనే వచ్చాము, పైకి వెళ్ళారేమో అనుకున్నాం కానీ ఎక్కడున్నారో ఏమో మధ్యలోకి వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి ఒక బాబు ఉంటే ఆ బాబు వెనకనే వెళ్తుంది అనమాట లలిత. ఆ బాబు ఏమో భయపడుతూ వెళ్ళిపోతున్నాడు. అలా కొద్దిసేపు ఉన్నాము, తర్వాత బిల్డింగ్ చేసుకొని ఇంకొచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మాకు కావాలి ఇదంతాను. ఇతను వచ్చేసి మా ఎమ్మెల్యే సార్ అనమాట, కావ్యకృష్ణారెడ్డి. అండ్ ఇదంతా మాకు కావాలి. లలిత్యాన్ని వచ్చేసి మధ్యలో కూర్చోబెట్టుకున్నాం అనమాట. మా చెల్లి చుట్టూ లాగుతూ ఉంది, ఇంకా ఆ పిల్లకేం సురుకు అవుతూ ఉందంట. అదే చెప్తా ఉంది, నువ్వు లాగావనుకో నేను వెనక్కి వచ్చేస్తాను, కింద పడిపోతాం అందరం అనేసి. షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకున్నాము అనేది మొత్తం చూపిస్తాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చెప్పమ్మా చెప్పు లలిత ఆఫీషియల్.